రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఎవరు రాబో ఉగ్రతను తప్పించేది? ఎవరు రాబో ఉగ్రతలో నిన్ను దాచేది, నిన్ను కాచేది ఎవరు? ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఏమవుతుందండి ఉగ్రత వస్తే? రానియండి, ఉగ్రత వస్తే గాని అర్థం కాదు కదా. ఏమవుతుందండి ఆరు మనసు పొందకపోతే, సువార్త నమ్మకపోతే? ఏమవుతుందండి క్రీస్తుకు చోటీయకపోతే? నోవహు కూడా దాదాపు 100 సంవత్సరాలు రక్షణ సువార్తను ప్రకటించి ఉండవచ్చు. ఒక్కరైనా జల ప్రళయం రాబోతున్నది కనుక దేవుని నమ్మండి, ఉగ్రత తప్పించుకుంటారు. జల ప్రళయం రప్పించబోతున్నాడు దేవుడు కనుక దేవుని నమ్మండి. ఎంత ప్రకటించినా అలాగే చెప్తారులే. అపహాస్యం, రుణీకారమో, లెక్కలేని తనమో రానే వచ్చింది జల ప్రళయం. ఏం చేయగలిగారు? చీలమండ లోతు వచ్చినప్పుడు పెద్ద ఏమి చలనం కలిగి ఉండదు. కాళ్ళ లోతు వచ్చినప్పుడు, నడుము లోతు వచ్చినప్పుడు పెద్ద చలనమేమి కలిగి ఉండదు. మాకు ఏదటం వచ్చు, మా ఇంటి మీదకి ఎక్కుతాము మేము, లేకపోతే చెట్ల మీదకి ఎక్కి కూర్చుంటాం మేము, పర్వతాల మీదకి ఎక్కగలం, మాకు తెలివి లేకపోతే కదా. సొంత జ్ఞానమును ఉపయోగించారు. కానీ ప్రచండ వర్షం అని వాక్యం అంటది. ఆకాశపు తూములే విప్పబడ్డట్టుగా వాక్యం అంటది. ప్రచండ వర్షములో జీవము కలిగినటువంటి ప్రతి ప్రాణి కూడా ఊపిరి కలుపలేక, ఊపిరి తిరుగక మరణించారని వాక్యం సెలవిస్తారు.